హలో మామ, వెల్కమ్ టు వోల్టేజ్ బాబు. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. ఈరోజు సండే కదా అని చెప్పి మన పాత చెత్త అంతా తిరిగేసాను అనమాట. ఇదంతా మనం డిప్లొమా చదివే దగ్గర నుంచి బీటెక్ చదివే రోజుల్లో పోగేసిన చెత్త అనమాట ఇదంతా. సో చెత్త అంటున్నందుకు ఫీల్ అవ్వకూడదు, యాక్చువల్గా ఇది బంగారంతో సమానం నాకు ఒక డీసీ మోటార్ దొరికింది. నెక్స్ట్ అలా చూస్తుండగా ఇవి ప్రొపెల్లర్స్, ఒక బిఎల్డిసి మోటార్ దొరికింది. ఇది డ్రోన్స్లో ఉపయోగిస్తారు కదా, ఇవి రెండు. ఒకప్పుడు నాకు వీటి మీద బీభత్సమైన డౌట్ ఉండేదన్నమాట. ఎప్పుడంటే డిప్లొమా చదివే రోజుల్లో డ్రోన్స్ అవి ఎక్కువ హల్చల్ చేసేవన్నమాట, 2018-19 ఆ టైంలో. సో నాకు ఈ రెండాటికి డిఫరెన్స్ తెలిసేది కాదు. దీనికేమో 3 టెర్మినల్స్ ఉంటాయి, మన డీసీ మోటార్కి ఏమో 2 టెర్మినల్స్ ఉంటాయి. మనకి జనరల్గా ఇదే తెలుసు, ప్లస్ మైనస్. కానీ దీనికి వచ్చేసేమో 3 ఉంటాయి. సో ఇది ఎలా పనిచేస్తుందా అని నాకు డౌట్ వచ్చేది ఫుల్. ఏం లేదు మావా, నువ్వు ఎప్పుడైతే ప్లస్ మైనస్ డీసీ సప్లై మన బ్రష్డ్ మోటార్కి ఇస్తావో, మన కరెంట్ అనేది బ్రషెస్ గుండా కమ్యూటేటర్కి వెళ్తుంది అనమాట. కమ్యూటేటర్ అంటే ఏం కాదు, అది వైండింగ్స్ నుండి బ్రషెస్కి మధ్య ఒక ఇంటర్ఫేస్ అనమాట, జనరల్గా చెప్పాలంటే. సో ఈ బ్రషెస్ ఎప్పుడైతే మన వైండింగ్కి కమ్యూటేటర్కి కనెక్ట్ అయి ఉంటాయో, ఈ రోటర్ రన్ అయ్యేటప్పుడు దానికి రాసుకుంటూ ఉంటాయన్నమాట. సో ఈ కరెంట్ అనేది బ్రషెస్ నుండి వైండింగ్కి వెళ్ళి మన మోటార్ అనేది తిరుగుతుందన్నమాట. దీనికి భిన్నంగా మన బిఎల్డిసి మోటార్ అంటే బ్రష్లెస్ డీసీ మోటార్ అనేది టెక్నికల్గా మాట్లాడుకోవాలనుకుంటే ఇది ఒక 3 ఫేజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అనమాట. ఇలా చెప్తే మీకు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే దీని లోపల 3 వైండింగ్స్ ఉంటాయి అన్నమాట. మన కంట్రోల్ స్కీమ్ ఏంటంటే ఎట్ ఏ టైం 2 వైండింగ్స్ని మనం ఆన్ చేస్తాం. 2 వైండింగ్స్ అంటే ఫస్ట్ ఇప్పుడు ఏబిసి వైండింగ్స్ ఉన్నాయనుకుంటే ఏబి ఫస్ట్ ఆన్ చేస్తాం, నెక్స్ట్ బీసీ, నెక్స్ట్ సిఏ మళ్ళీ. సో ఇలా కంట్రోల్ స్కీమ్ అనేది డిఫరెంట్ ఉంటుందన్నమాట. జనరల్గా మనం చూస్తే ఈ రెండిట్ల మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే, రోటర్ అంటే రొటేటింగ్ పార్ట్ మీద వైండింగ్ ఉన్నదంటే అది బ్రష్డ్ డీసీ మోటార్ అని, లేదు స్టాటర్ మీద వైండింగ్ ఉందంటే అది బిఎల్డిసి మోటార్. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్స్ అనేవి వాడతారు. ఈ విషయం మీద ఇంకా కంటెంట్ కావాలనుకుంటే ఒక మెయిన్ వీడియో చేస్తాను. అదన్నీ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.